అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ ఉద్యమకారుడు ఆనాడు తెలంగాణ సాధన కోసం తెలంగాణను అవమానపరిచే ముఖ్యమంత్రి కేబినెట్ లో నేను ఉన్నాను అని రాజీనామా చేసినటువంటి మా యువజన కాంగ్రెస్ నాయకులు, మా అందరికీ కూడా మార్గదర్శి పెద్దలు కోమరెడ్డి వెంకటరెడ్డి అన్నగారికి నమస్కరిస్తూ, చైర్మన్ జనవరి 3వ తేదీ ఆవిష్కరించుకున్నాం. ఎందుకు అంత ప్రాధాన్యత? వాళ్ళిద్దరు విగ్రహాలను ఆవిష్కరించుకొని మనం ఏం చెప్పదలుచుకున్నాం? విగ్రహాలు అసలు ఎందుకు పెట్టుకుంటాం అంటే, ఆ మహానుభావులు చేపట్టినటువంటి ఒక సంక్షేమ కార్యక్రమం కావచ్చు, ఒక సమస్యకు పరిష్కార మార్గం కావచ్చు, వారు తెచ్చినటువంటి ఒక సంస్కరణ కావచ్చు, ఇలా ఈ సమాజం ఎప్పుడు ఆ విగ్రహం చూసినా అది మనకు జ్ఞాపకం రావాలి, దాన్ని మనం అనుసరించాలని పాటుగా అన్ని వర్గాలకు సంబంధించినటువంటి సమాజంలో సగభాగమైనటువంటి సగం మంది మహిళలకు సంబంధించి చదువుకునే హక్కు ఉండాలి. ఈరోజు మహిళలు ఇంత స్వేచ్ఛగా చదువుకోగలుగుతా ఉన్నారు అంటే మహిళలందరూ ఇలా సావిత్రిబాయి పూలే జీవిత చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సావిత్రిబాయి పూలే ఈరోజు మహిళలంతా చదువుకోవాలని ఆనాడు ఒక దురాచారాన్ని తొలగించి ఉండకపోతే ఇలా ఏమైతుందో ఒక్కసారి ఆలోచించండి. ఆ విధంగా పోరాడినటువంటి ఆ యొక్క మహాత్ముల ఆలోచనకు అనుగుణంగా ఈ సమాజం నడవాలని, అందులో సామాజిక న్యాయానికి సంబంధించి స్వాతంత్రం వచ్చిన 1947 నుంచి ఇలా 2024 వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఏదైనా సంక్షేమ నిర్ణయం తీసుకుంటే అది కాంగ్రెస్ తోటి మాత్రమే సాధ్యమైందనే మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. తప్పకుండా ఈరోజు జాగృత శ్రీనివాస్ గారు చెప్పినా, రామరాజు గారు చెప్పినా మా ప్రభుత్వం తప్పకుండా బలైన వర్గాలకు సంబంధించి కట్టుబడి ఉంది. కార్పొరేషన్ ఏర్పాటు చేసినాం, ఏర్పాటుకే పరిమితం కాదు, తప్పకుండా వాటికి అవసరమైన నిధులను కేటాయించి చేసే బాధ్యత మొత్తం మా మంత్రివర్గం మీద ఉంది అనే మాట కూడా ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. దాంతో పాటుగా ఫీజులు, రియంబర్స్మెంట్, మెచ్చార్జీలు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను ఒక్కొక్కటిగా చెల్లించుకుంటూ ఎటువంటి బకాయి లేకుండా ఎప్పటికప్పుడు ఇచ్చే విధంగా చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తాం. ఇంత పెద్ద ఆర్థిక సంక్షోభం, ఆర్థికమైనటువంటి లోటు ఉన్నప్పటికీ కూడా మరి పరిపాలనా దక్షత కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి తెలుసు కాబట్టి అన్నింటినీ అధిగమించి ముందుకు పోయే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈరోజు జ్యోతిబా పూలేకు సంబంధించినటువంటి గురుకుల పాఠశాలల్లో కావచ్చు, లేదా సంక్షేమ హాస్టల్, ఇక్కడ గురుకులాలు 17 ఉంటే హాస్టల్ 26 హాస్టల్ ఉంటే హాస్టల్లో 5,000 మంది చదువుతా ఉన్నారు. 15 గురుకులాల్లో 6వ తరగతి నుంచి డిగ్రీ దాకా ఉన్నాయి. డిగ్రీలో కొన్ని ఖాళీలు ఉన్నాయి. నేను విద్యార్థుల తల్లిదండ్రులు తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 4,000 ఖాళీలు ఉన్నాయి. భోజనము, వసతి, బట్టలు, పుస్తకాలు, అన్ని రకాల సౌకర్యాలు. మొన్ననే 6,000 మంది రిక్రూట్మెంట్, పర్మనెంట్ రిక్రూట్మెంట్ చేసుకుని ప్రైవేటుకు ధీటుగా విద్యనందించే గురుకులాల్లో మరి విద్యార్థులు చేరి కావాలని ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులను తల్లిదండ్రులను కోరుతున్నా. ఇక్కడ ఇంకొక మాట, ఇక్కడికి ఇచ్చేసినటువంటి తల్లిదండ్రులే కాదు, ప్రతి ఒక్కరూ దయచేసి ఒక మాట ఇలా ప్రతిజ్ఞ చేయాలి. ఇలా విగ్రహం ఆవిష్కారం చేసుకున్నాం. నిజంగా వారి ఆశయాలు నెరవేరాలంటే మన పిల్లలే కానీ, మన చుట్టుపక్కల పిల్లలే కానీ, సమాజంలో మనకి ఎక్కడ కనిపిస్తే అక్కడ ప్రతి ఒక్కరిని విద్యావంతులు చేయడం, ఈ పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరు చదువుకునే విధంగా, సంస్కారవంతమయ్యే విధంగా, వారు చూపిన మార్గంలో నడిచే విధంగా మన యొక్క బాధ్యత నెరవేర్చాలనే సందర్భంగా కోరుతా ఉన్నా. మొన్ననే గ్రూప్ 1 రిజల్ట్ వచ్చినాయి. దాదాపు 5,000 మంది బీసీ స్టడీ సర్కిల్ ట్రైనింగ్ తీసుకుంటే 406 మంది క్వాలిఫై అయినారు. వాళ్ళందరికీ గ్రూప్ 1 ఉద్యోగం రావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తా ఉన్నా. దాంతో పాటుగా వాళ్ళకి సరైన విధంగా మిగతా భవిష్యత్తు పోటీ పరీక్షకు అన్ని రకాలుగా సంసిద్ధత వ్యక్తం చేయడానికి మొన్ననే International Lab Facility, Student Lead Startups, Great Academic Exposure, KL
Deemed to be university. 12 కోట్ల రూపాయల నిధులు కూడా విడుదల చేయడం జరిగింది. తప్పకుండా మా ప్రభుత్వం మరొకసారి కట్టుబడిందనే మాట మనం చేస్తాం. రామరాజు గారు చెప్పినారు 1969 తొలి దశ ఉద్యమానికి సంబంధించి సజీవ సాక్ష్యం రామరాజు గారు. తప్పకుండా వస్తువు చెప్తా ఉన్నారు. ఆయన జ్యోతిబా పూలే బలహీన వర్గాల నాయకుడు, బలహీన ఉద్యమానికి వారు అంత తమ పాత్రను పోషించినారు. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో, ఆనాడు తొలి దశ ఉద్యమంలో మీ పాత్రను ఎప్పుడు కూడా అనేక సందర్భాల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉదాహరిస్తారు. కాబట్టి తప్పకుండా తెలంగాణలో ప్రజాపాలన మీ అందరి ఆశీర్వాదంతో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు 25,000 రూపాయల పెన్షన్ అతి తొందరలో స్టార్ట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని నా తోటి సహచర ఉద్యమ నాయకులను కోరుతా ఉన్నాం. అదేవిధంగా వారికి ఇస్తామన్న 250 గజాల స్థలానికి సంబంధించి కూడా వెంటనే కార్యక్రమాన్ని ప్రారంభించే విధంగా వాటి చర్యలు ఎంపిక ప్రక్రియ కూడా త్వరలో చేపట్టే విధంగా దానికి పెద్ద ఆర్థిక భారం పడేది కాదు, వాళ్ళకు కూడా ఒక ప్రాతిపాదికన అవి ఇచ్చే కార్యక్రమం జరగాలి. 1969 ఉద్యమకారులకు సంబంధించి లిస్ట్ ఉంటే వాళ్ళందరూ కూడా ఏ విధమైనటువంటి విధంగా సముచిత గౌరవాన్ని ఇవ్వాలో తప్పకుండా మంత్రివర్గంలో చర్చ చేసి మీ అందరినీ అత్యంత ప్రాధాన్యతగా గౌరవించుకునే విధంగా చర్యలు చేపడతామనేటువంటి మాట పెద్ద రామరాజు గారికి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి వారు చెప్పినట్టుగా 10 సంవత్సరాలుగా ఊపర్ శర్వాణి అందరు పరిశాని బీసీలకు న్యాయం చేస్తున్నామని, బీసీలకు సంబంధించి చాలా సంక్షేమ కార్యక్రమాలు తీసుకుంటామని చెప్పిన ప్రభుత్వం నేను బీసీ మంత్రి అయిన తర్వాత పోయి రికార్డులు లెక్క చూస్తే ఎక్కడ కూడా బీసీల సంక్షేమానికి ఆచరణీయమైనటువంటి కార్యక్రమం జరగలేదు. మాటలు కోటలు దాటినాయి, కానీ న్యాయంగా ప్రజలకు సంబంధించిన లాభం జరగలేదు. ఎప్పుడో ఎన్నికలప్పుడు బీసీ బంధు పేరు మీద కొంతమందికి ₹1,00,000 ఇచ్చి ఆ ₹1,00,000 అప్లికేషన్ లక్షల మంది పెట్టుకుంటే కొంతమందికి మాత్రం శాసనసభకు 100-200 మందికి ఇచ్చినారు. అది కూడా టీఆర్ఎస్ నాయకులు ఎంపిక చేస్తే. కానీ ఈ రోజు బీసీ పారిశ్రామికవేత్తలకు కావచ్చు, చిన్న తరహా పరిశ్రమలు పెట్టుకునేటువంటి వాళ్ళకు కావచ్చు, కుల వృత్తులను రక్షించడానికి కావచ్చు, అన్ని రకాల చర్యలకి బడ్జెట్ లో కార్యక్రమం తీసుకోబోతా ఉన్నామనే మాట సందర్భంగా మనం చేస్తాం. ఏది ఒకటే రోజు మార్పు రాదు. 10 సంవత్సరాలుగా జరిగిన నిర్లక్ష్యానికి మార్పులు చేర్పులు చేసేటువంటి శ్రీకారాన్ని బలహీన వర్గాల శాఖ మంత్రిగా సహచర కేబినెట్ మంత్రులతో గౌరవ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు రాబోయే కాలంలో బలహీన వర్గాలకు సంబంధించి మంచి జరగాలనే శాసనసభలో కుల జనగణన తీర్మానం చేశాం, జీవో తీశాం, 150 కోట్లు కేటాయించాం, విధి విధానాలు నిర్వహించాం. తప్పకుండా కార్యాచరణ తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. యావత్ తెలంగాణ ప్రజలకు సహకరించమని కోరుతా ఉన్నాం. ఈ జనగణన ద్వారా రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా ఎవరి వాటా ఎంతో, ఎవరి సంఖ్య అంతా అనే విధంగా చేపట్టేటువంటి ఆలోచనతో ఉన్నాం. అదేగాని ఇంకే కార్యక్రమమైన కుల వృత్తులకు సంబంధించి ప్రోత్సహించే విధంగా అన్ని రకాల ఆర్థిక పరిపుష్టి కలిగే విధంగా చర్యలు తీసుకుంటామని మనవి చేస్తూ ఇలా ఆ జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే గారి ఆశయాలను తీసుకొని మా ప్రభుత్వం ముందుకు పోతుందని మరొక్కసారి సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.